ఎక్కడైనా ప్రతిపక్షం అధికార పార్టీపై, అధికార పార్టీ ప్రతిపక్షంపై ప్రతి విమర్శలు చేసుకోవడం చూస్తుంటాం. కానీ ఆ జిల్లాలో మాత్రం మినిస్టర్ వర్సెస్ కలెక్టర్ అన్నట్లుంది వివాదం. జిల్లాను నడిపించాల్సిన ఆ ఇద్దరు ఇలా వివాదాలకి కేంద్ర బిందువులు కావడం అక్కడ హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఆ ఇద్దరి మధ్య ఎక్కడొచ్చింది తేడా? ఏ జిల్లాలో జరుగుతోంది రచ్చ? అది విజయనగరం జిల్లా కేంద్రం కలెక్టరేట్లోని ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక సమావేశం. జిల్లా అధికారులతో సమావేశమైన కలెక్టర్ కొందరు అధికారులను ఉద్దేశించి చేసిన ఘాటు వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. జిల్లా అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలను కలవాలంటే తన పర్మిషన్ తీసుకోవాలని హుకుం జారీ చేశారట కలెక్టర్. నేను పర్మిషన్ ఇస్తేనే మీరు వెళ్ళాలి, నా అనుమతి లేకుండా మంత్రులను గాని ఎమ్మెల్యేలను గాని కలవడానికి వీల్లేదు. కలెక్టర్ వద్దన్నారని చెప్పుకోండి, అంతేగాని ప్రభుత్వ కార్యక్రమాల విషయంలో సొంత నిర్ణయాలు తీసుకుంటే ఇక నుంచి ఊరుకునేది లేదని అధికారులను హెచ్చరించారట కలెక్టర్. నా మంచితనాన్ని చేతగానితనంగా తీసుకుంటారా, డ్రామాలాడితే ఊరుకునేది లేదు అంటూ కలెక్టర్ అంబేద్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారట. నా వేధింపులు తట్టుకోలేక డిఆర్, ఆర్డీఓ, తహసీల్దార్ సెలవుపై వెళ్లారని మంత్రి దుష్ప్రచారం చేస్తున్నారు. వీఆర్ఓనే సాక్ష్యం. కలెక్టర్ వేధింపుల వల్లే ఈ ముగ్గురు అధికారులు సెలవుపై వెళ్లిపోయారని చెబుతున్నారు. నేనేమైనా వేధిస్తున్నానా? మంచిగా ఉండడమే తప్ప అని ఆవేశంతో కూడిన ఆక్రోశాన్ని వెళ్లగక్కారట విజయనగరం జిల్లా కలెక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆర్డీఓ పెట్టిన మెసేజ్ని జిల్లా అధికారుల గ్రూపులో షేర్ చేశాను చూడండి. పిల్లలకు అనారోగ్యం అని చెప్పి ఆమె మెసేజ్ చేశారు. డిఆర్ తన సోదరికి అనారోగ్యం కారణంగా సెలవు పెట్టారంటూ ఆ సెలవుల వెనుక అసలు కారణాలను అధికారులతో షేర్ చేసుకున్నారట కలెక్టర్. ఎస్ఎస్ఏ ఏపీసీ నీకు చాలాసార్లు అవకాశం ఇచ్చా అంటూ అధికారిపై సీరియస్ అయ్యారు. నీవు ఎన్ని చేసినా భరించాను, నీకు అంత పబ్లిసిటీ పిచ్చా, నువ్వేదో బుక్ రాసావు, మంత్రితో ఓపెన్ చేయించావు, నీ మేధాశక్తిని చాటుకోవాలనుకుంటే వెళ్ళి యూనివర్సిటీలో పాఠాలు చెప్పుకో అంటూ ఫైర్ అయ్యారు కలెక్టర్. సమావేశం పెట్టేటప్పుడు కలెక్టర్ చెప్పాల్సిన పని లేదా అంటూ అగ్రికల్చర్ జేడీపై విరుచుకుపడ్డారట. నాకు తెలియకుండానే కలెక్టరేట్లో సమావేశాలు పెడతారా? పైగా అధికారులు వ్యక్తిగత కారణాలతో సెలవు పెడితే వేధింపులు అంటారా? ఇకపై నా అనుమతి లేకుండా మంత్రులు, ఎమ్మెల్యేలను కలిస్తే చర్యలు తీసుకుంటా అంటూ కాస్తంత బిగ్గరగానే హెచ్చరించారట విజయనగరం జిల్లా కలెక్టర్. విజయనగరం తహసీల్దార్ కుటుంబ సభ్యులతో సిక్కిం విహారయాత్రకు వెళితే నేను వేధించినట్లా? నేనిలా సెలవులిస్తూ ఉంటే ఇంకా అధికారులను వేధించినట్లుగా గౌరవ మంత్రి దుష్ప్రచారం చేస్తారేమో, అందుకే ఇక నుంచి ఎవరికీ సెలవు ఇచ్చే ప్రసక్తే లేదన్నారట కలెక్టర్. జిల్లాకి నేనే బాస్, నాకు తెలియకుండా ఏం జరిగినా ఇక సహించేది లేదని అధికార యంత్రాంగాన్ని హెచ్చరించారట కలెక్టర్. విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జిల్లాకు చెందిన రాష్ట్ర ఎంఎస్ఎంఐ, ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఒకరిపై మరొకరు కౌంటర్ అటాకులు ఇచ్చుకునే వరకు వచ్చింది. కారణాలేవైనా కొంతకాలంగా ఇద్దరూ ఎడముఖం పెడముఖంగా ఉంటున్నారని అధికార యంత్రాంగంలో చర్చ జరుగుతోంది. కొన్నాళ్లుగా ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా కలెక్టర్, మినిస్టర్ ఇద్దరూ కలిసి కనిపించడం తగ్గింది. ఇలాంటి పరిస్థితుల్లో పుండుపై కారం చల్లినట్టు సమగ్ర శిక్ష ఏపీసీ కలెక్టర్కు సమాచారం లేకుండా సాక్షాత్తు కలెక్టరేట్ ఆడిటోరియంలోనే వికలాంగులకు ఉపకరణాల పంపిణీ కార్యక్రమం చేపట్టడం, ఈ కార్యక్రమానికి మంత్రి వస్తున్నట్టు కూడా సమాచారం లేకపోవడంతో కలెక్టర్ ఒకంత ఆగ్రహానికి గురయ్యారట. మరోవైపు ఇదే కార్యక్రమంలో మీ కలెక్టర్ ఒత్తిడి భరించలేకే డిఆర్ఓ, ఆర్డీఓ, విజయనగరం తహసీల్దార్ సెలవుపై వెళ్లిపోయారంటూ మంత్రి సాక్షాత్తు ఇన్ఛార్జ్ డిఆర్ఓ మురళీకి చెప్పారని వినికిడి. ఈ విషయం కలెక్టర్ చెవిన పడడంతో ఇక ఎవరికీ సెలవులిచ్చేది లేదంటూ మండిపడ్డారని సమాచారం. కలెక్టర్కి తెలియకుండా కలెక్టరేట్లో మీటింగులు పెడతావా అంటూ ఏపీసీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ సమావేశ మందిరం తెరవాలన్నా, మీటింగ్ పెట్టాలన్నా కలెక్టర్ లేదా జాయింట్ కలెక్టర్ సంతకం లేకుండా కుదరదని ఆర్డర్ వేశారట విజయనగరం కలెక్టర్. ఇంకోసారి ఇలా జరిగితే క్రిమినల్ చర్యలు తీసుకుంటానని హెచ్చరించారట. నాకు ట్రాన్స్ఫర్ ఉంది, అది వారం రోజుల్లో ఉండొచ్చు, నెల కావచ్చు, సంవత్సరం కూడా పట్టొచ్చు, కానీ కుర్చీని పట్టుకుని వేలాడే అధికారిని కాదు. ఎక్కడైనా పని చేస్తాను. ఇప్పటికైనా తీరు మారకపోతే నాలో మరో కోణాన్ని చూస్తారని అధికారులకు గట్టిగానే వార్నింగ్ ఇచ్చారట కలెక్టర్ అంబేద్కర్. కలెక్టర్ ఆగ్రహంతో అధికారులంతా ఒక్కసారిగా
సైలెంట్ అయిపోయారట. కలెక్టర్పై మంత్రి ఎందుకు అలాంటి వ్యాఖ్యలు చేశారు, మంత్రి కలెక్టర్ మధ్య విభేదాలు ఎందుకు వచ్చాయనే దానిపై చర్చ నడుస్తోంది. వాస్తవానికి మంత్రి కొండపల్లి శ్రీనివాస్, కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇద్దరికీ సౌమ్యులుగా జిల్లాలో మంచి పేరుంది. వీరి మధ్య షాడో నేతలే చిచ్చు పెట్టారని జిల్లా వ్యాప్తంగా చర్చ నడుస్తోంది. మంత్రి కలెక్టర్కి మధ్య ఉన్న చిన్న గ్యాప్లోకి దూరిపోయి కొందరు ఉద్యోగులు అగాధం సృష్టిస్తున్నారని సాక్షాత్తు కలెక్టరేట్లోనే గుసగుసలు వినిపిస్తున్నాయట. వీరిద్దరి మధ్య ఇంకా ఇదే పరిస్థితి కొనసాగితే అది జిల్లా అభివృద్ధి, ఇతర కార్యకలాపాలకు తీవ్ర ఆటంకంగా మారేలా ఉందంటున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనుభవజ్ఞుడైన బిఆర్ అంబేద్కర్ని విజయనగరం జిల్లా కలెక్టర్గా సాక్షాత్తు సీఎం చంద్రబాబు పంపారని, అందుకోసమే ఇంతవరకు ఎవరెన్ని ఫిర్యాదులు చేసినా జిల్లా నుంచి ఆయన్ని పంపాలనుకున్నా కుదరడం లేదని అధికార పక్షంలోనే చర్చ జరుగుతోంది. జిల్లాకు రెండు కళ్లలా ఉండాల్సిన మినిస్టర్, కలెక్టర్ మధ్య వివాదం ఎటువైపు దారితీస్తుందో, వారి మధ్య గ్యాప్ ఎలా పూడుతుందో ఇప్పుడే చెప్పలేం. వేచి చూడాల్సిందే.